ఎక్కడికంటే మా సిస్టర్ పొద్దున్నే చెప్పింది. యాక్చువల్గా ఈ బండి లేదు, కానీ మా బావగారు ఈ రోజు డ్యూటీకి వెళ్ళకోకుండా మా సిస్టర్ కోసం ఇంట్లో ఉంచి వెళ్ళారు బండి. ఎక్కడికంటే మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఉంది, అతను కూడా రైల్వే ఎంప్లాయీ. వాళ్ళ మిస్టర్ దగ్గరికి వెళ్తుంది, ఎందుకంటే మిస్టర్ దగ్గర బ్లౌజెస్ ఉన్నాయి, అది స్టిచ్చింగ్ చేసి అలా చెప్పేసి వెళ్తున్నారు. చాలా సరదాగా ఉంది గాయ్స్ ఇలా వెళ్తుంటే. రోడ్డు మీద అందరూ మమ్మల్ని ఇలా కెమెరా ఆన్ చేసుకొని ఇలా పెట్టుకొని వెళ్తుంటే వింతగా చూస్తున్నారు మమ్మల్ని. ఫస్ట్ టైం మా వీడియోలోకి వచ్చింది మాట. యాక్చువల్ మనం వెళ్ళాల్సింది ఎక్కడికి కానీ టైలరింగ్ వెళ్ళే రూట్ ఏమన్నా సింగనగర్ అప్పియాడ్ అట్లా క్రాస్ రైట్. విజయవాడ రోడ్ల మీద కల్చర్ చేసుకుంటూ అందరూ మమ్మల్ని చూస్తున్నారు గాయస్. అలాంటి చూస్తారు. కూడా రెండు రూట్ అయితే మీకు ఐడియా ఉంటాయి. సింగనగర్ సింగనగర్ ఇక్కడ వెళ్ళేది. మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళేది అప్పియాడ్ కోటర్స్, రైల్వే కోటర్స్. వాళ్ళు కూడా రైల్వే కోటర్స్. అవును. మన వాయిస్ వినపడుతుందా లేదా ఈ బాగా నాకు అర్థం కాదు. ఈ వాయిస్ వినపడుతుంది, ఆ వాయిస్ వినపడుతుందా లేదా చూడాలి. ఎన్ని కిలోమీటర్స్ వచ్చింది 3 kilometers. లాస్ట్ టైం అన్న వాళ్ళ ఇంటికి నేను ఎందుకు వెళ్తాను అంటే, లాస్ట్ టైం అన్న నాటుకోడి ఇచ్చాడు. వాళ్ళ ఇంట్లో పెంచుకునే నాటుగాడి మా మమ్మీ డాడీ విజయవాడ వచ్చారు అని చెప్పి నా కోసం ఇచ్చారు. అందుకని ఆ మీద అన్న మీద చాలా ప్రేమ వచ్చింది. ఆ టైం చాలా మంచివాడు అన్న. అన్న పేరు వైకుంఠం. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతాడు, చాలా జోవియల్ గా ఉంటాడు. ఉంది కదా అప్పుడు ఇద్దరు ఇట్లా మాట్లాడుతారు. దీని దగ్గర చూడు సరే కదా ఆగినా. ఇప్పుడు ఇద్దరం మాట్లాడవచ్చు, ఇద్దరు వాయిస్ వచ్చింది. ఇక స్ట్రైట్ గానే వెళ్ళాలి జనం. స్ట్రైట్ గా వెళ్ళి రైట్. అవును, ఇక్కడ నుంచా లేకపోతే పద చెప్తా. ఇలా ప్రభాస్ కాలేజ్ ఉంది కదా, అదే అలా. సో గాయస్, మన విజయవాడ నుంచి ఎంతమంది ఉన్నారు ప్రెజెంట్? ఎవరైతే మన విజయవాడ నుంచి ఉన్నారో మన ఆంధ్ర బిడ్డలు అందరూ మన వీడియోకి లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దు. నిజంగా ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తారో లేదో తెలియదు, కానీ రోడ్డు మీద వ్లాగ్ చేయడం ఫస్ట్ టైం. ఇప్పటి వరకు అయితే నార్మల్ గా నేను చూపించిన వీడియోస్ లో నార్మల్ గా కొన్ని ఏరియాసే ఉండే కవర్ చేస్తుండే, కానీ ఫస్ట్ టైం బండిని రైడ్ చేసుకుంటూ విత్ మై సిస్టర్ తో ఫస్ట్ టైం చాలా బాగుంది. అండ్ అదే కాకుండా చాలా మంది ఎంతగా చూస్తున్నారు. అంటే బ్లాగింగ్ విజయవాడలో చాలా మంది చేస్తారు, చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు విజయవాడ నుంచి, మన చుట్టుపక్కల నుంచి. కానీ నేను ఇలా చేయడం ఫస్ట్ టైం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత రైల్వే క్వార్టర్స్ దగ్గర వెళ్ళిన తర్వాత ఆ వ్యూ బాగుంటది, అది కూడా మీకు నేను ఆ వీడియోలో చూపిస్తా. గైస్, మేమైతే వీడియో చాలా అంటే చాలా జెన్యున్ గా చేస్తున్నాం. మీరు చేయాల్సిందా ఏం లేదు, ఒక సబ్స్క్రైబ్ చేయాలి, మన వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్.
మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితిలో. మీకైతే ఒక సబ్స్క్రైబ్ తో నేను ఒక వీడియో పోస్ట్ చేస్తా. లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకో ఒకసారి. పట్టుకుంటే నీకు అర్థం ఉంటుంది ఇట్లా అప్పుడు నీకు ఇబ్బంది ఇది కదా. మాట్లాడదాన్ని ఏదో ఒకటి. ఏం మాట్లాడాలి ఇంకా? చెప్పు. సబ్స్క్రైబ్ చేయమనో, లైక్ చేయమనో, షేర్ చేయమనో బ్రేక్ అంటాను బట్టి మనం కనపడదు. ఏమి అనుకోవద్దు. కొద్ది దూరమే ఉంది. మనం కొద్దిగా ముందరికి వెళ్ళగానే మనకి సౌండ్స్ ఈ సౌండ్స్ ఏమి వినపడవు. ఎందుకంటే అక్కడ అంతగా ట్రాఫిక్ ఏమి ఉండదు. మామూలుగా ఒక ఏరియా ఫారెస్ట్ ఏరియా టైప్ లో ఉంటది. నేను పోయినసారి మా బావగారు రైల్వే ఎంప్లాయీ అని చెప్పాను కదా, ఆ లోకో షెడ్ ఉంటారు కదా, అక్కడ రిపేర్ చేస్తారు ట్రైన్ మొత్తం. పోయినసారి వెళ్ళాను కానీ అప్పుడు ఇంకా యూట్యూబ్ నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. ఆ టైంలో వెళ్ళినప్పుడు నాకేం తెలియదు. ఇక్కడ డౌన్ చేయాలి, స్ట్రైట్ గా పదం. ఇక్కడ కాదు, ఇంకొంచెం లోకో షెడ్ ఉంటది, మస్తు ఉంటది గాయస్. అక్కడైతే ఎలా అంటే అక్కడ రిపేర్ చేస్తారు మొత్తం ట్రైన్స్. పెద్ద పెద్ద ట్రైన్లు వస్తాయి, ఇండియన్ లో మొత్తం అక్కడికే వస్తాయి. రిపేర్ కావాల్సింది అంటే వెల్డింగ్ పెట్టుకోవాల్సింది అన్ని అక్కడికి వచ్చినప్పుడు మా బావగారి వాళ్ళు ఏంటంటే ఇన్స్పెక్షన్ చేస్తారు మొత్తం. అదిగోండి గాయస్ ట్రైన్ వ్యూ నేను తిప్పి చూపిస్తాను. ఆ షెడ్ కూడా పెద్ద షెడ్. ఎంత పెద్ద షెడ్ అంటే మనకి హైదరాబాద్ లో మౌలాలి ఉంది, మౌలాలి దగ్గర ఒక లోకో షెడ్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి విజయవాడకి ఒక లోకో షెడ్. ఏమన్నా చిన్న చిన్న మేజర్ రిపేర్స్ ఉన్నా, నార్మల్ గా మైనర్ రిపేర్స్ ఉన్నా ఇక్కడికి వస్తాయి. అన్ని ఇంజన్లు వచ్చేసి ఇక్కడ రిపేర్ చేయించుకొని వెళ్ళిపోతాయి అనమాట. మళ్ళీ ఎడ్జాను స్ట్రైట్. సో ఫస్ట్ టైం మా సిస్టర్ తో బ్లాగింగ్ చేస్తున్నా. బ్లాగ్ యాక్చువల్ గా మా మేనేజర్ వస్తా అన్నాడు కానీ ఈ బండి మీద ఇంకొక పర్సన్ ఉన్నారు, మా ఫ్రెండ్ ఉన్నారు. వాళ్ళ మా ఫ్రెండ్ కూడా ఇప్పుడు టైలరింగ్ షాప్ తీసుకెళ్ళాలి. అందుకనే నేను మా మేనేజర్ వద్దు, నేను ఇంకా ఈ బ్లాగ్ లోకి నీకు ఫస్ట్ టైం వస్తా, నా సైడ్ నుంచి కూడా నేను సపోర్ట్ ఇస్తా అని చెప్పేసి అందుకని మా సిస్టర్ తీసుకొని రావడం జరిగింది. యాక్చువల్ గా మా సిస్టర్ కూడా నేను కోసమని నేను స్టేటస్ పెట్టారు, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చేశారు. మా సిస్టర్ వల్ల నాకు ఒక 10 సబ్స్క్రైబర్స్ వచ్చారు. యాక్చువల్ మా సిస్టర్ ది స్టేటస్ వాట్సాప్ లో చూసేది చాలా తక్కువ మంది, 60 మెంబర్స్ ఏమో ఉంటారు. దాంట్లో నాకు అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు గైస్. మా సిస్టర్ మాట్లాడడం కంటే నవ్వమంటే 1 కిలోమీటర్ వరకే నిలబడేలా నవ్వుతుంది. ఇది కింద డౌన్ కదా. నేను మాట్లాడటం చాలా తక్కువ ఫ్రెండ్, అందుకనే నవ్వటం మాత్రం ఫస్ట్ ఉంటా. నేను మాత్రం నవ్వితే 1 కిలోమీటర్ అయినా వినపడిద్ది. సో చూసారు కదా, ఇటువైపు అయితే వచ్చేసాను. హ్యాపీ ఇది అంటే చెప్పాను కదా, విజయవాడకి మెయిన్ పంజాబ్ సెంటర్ సైడ్ ఏమో ఇటువైపు మెయిన్ ఇవ్వండి. ఇక్కడ మనకి రైట్ సైడ్ లో చూసుకుంటే అటు అటుది అవ్వండి. చూసారా ట్రైన్ ఆగుంది. ఇవ్వండి పెద్ద పెద్ద లైట్లు, ఆ వార్నింగ్ లైట్లు మొత్తం. మీరు లైట్లు చూసి ఉండరు, ఇప్పుడు మీకు చూస్తే అర్థమైపోయింది. ఇవ్వండి చెట్లలో కూడా ట్రైన్స్ ఉన్నాయి చూడండి. చెప్పవే ఫస్ట్ ట్రైన్ చూపించడానికి ఎలాగే బావగారి దగ్గరికి వెళ్దావా? ఇటు నుంచే కదా వెళ్ళొచ్చు బావగారి దగ్గరికి. వెళ్ళొచ్చు వైకుంఠంతో పాటు. ఇటు ఇటు ఇటే అనుకోండి. బావగారు నన్ను ఒకసారి తీసుకొచ్చారు, ఆ లోపలికి వెళ్ళాలి. ఏమో నాకు తెలియదా బావగారు వాళ్ళ ఆఫీస్? తెలుసులే కానీ దారి చూడండి ఎంత బాగుందో చుట్టుపక్కల మొత్తం. అక్కడ ఏరియా ఇవన్నీ క్వార్టర్స్, రైల్వే క్వార్టర్స్. నేను చెప్పాను కదా, ఒక అన్న మాకు నాటుకోడి ఇచ్చాడు. పాపం మా మమ్మీ డాడీ వాళ్ళు విజయవాడ వచ్చారని చెప్పేసి ఫస్ట్ టైం నాటుకోడి ఇచ్చాడు. అది దాదాపు ఒక 2 kgs ఉంది వాళ్ళ ఇంట్లో. మొత్తం ఉంటాయి ఇంకా చాలా కోల్డ్. చూసారు కదా, ఇవ్వండి
వచ్చేసాం లోకో షెడ్ కి అయితే. కానీ షెడ్ కాదు, చిన్న చిన్న రిపేర్ జరుగుతాయి ఇవి మామూలుగా షెడ్ టైప్ లో ఉండేవి. ఇక్కడ ట్రైన్స్ అయితే ఆగుతాయి, నేను చూపిస్తాను ఆ వ్యూ మొత్తం. ఇవ్వండి నేను మా సిస్టర్ ఇలా మీకోసం అని ట్రైన్ షెడ్ చూపించడానికి. ఇంకా పెద్ద షెడ్ ఉంది అది, కానీ అక్కడ పర్మిషన్ కావాలి. ఆ పర్మిషన్ కావాలంటే మా బావగారిని అడగాలి, తర్వాత మా బావగారితో వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఆయన పర్మిషన్, వాళ్ళు అక్కడ ఉంటారు కదా హై అథారిటీస్, వాళ్ళని అడిగి వీడియో తీసుకోమంటే తీసుకోవాలి. ఎందుకంటే ఇది సెంట్రల్ కదా, సో ఇబ్బంది అవుతుంది. సో నేనైతే వ్యూ చూపిస్తా, వెయిట్ 1 minute. కానీ దీనికి ఇంజన్ లేదు. ఇది నాకు తెలిసి షెడ్ కి వెళ్ళినట్టుంది ఇంజన్. అదిగోండి దీంట్లో ఆల్రెడీ లోడ్ ఉంది పైన, అదో మీకు కనబడుతుందా, పైన లోడ్ ఉంది. కానీ దీనికి ఇంజన్ లేదు, కానీ ఇది పాత పడిపోయింది బాగా. మేబీ నాకు తెలిసి ఇది పెద్ద మేజర్ రిపేర్ అనుకుంటా. ఇది ఇప్పుడు అవ్వదు అనుకుంటా, లేకపోతే సీజ్ చేశారో తెలియదు. ఇదిగోండి ఇక్కడ ఒకటి చూడండి, ఇక్కడ ఈ ట్రైన్ మీద ఇదిగోండి ఇక్కడ ఇది ప్యాసింజర్ ట్రైన్, కాకపోతే బోగీలు వేరు ఉన్నాయి. ఈ కంపార్ట్మెంట్స్ వేరు, ఆ 2 బోగీలు వేరేది, ఇవి 2. ఇవ్వండి ఇక్కడ రిపేర్ ఉంది చూసారా, దీంట్లో ఎవడో పలిగొట్టినట్టున్నాడు నైట్ పూట వచ్చి. ఇదిగోండి ఇవి చూసారా ఎంత డెంట్స్. ఇవి రాళ్లతో కొడితే మాత్రం పగులుతాయి, అవి అలా ఉన్నాయి ఇవి. ఇవన్నీ మేజర్ రిపేర్స్. కానీ దీని ఇంజన్ అయితే లేదు పాపం. ఇది దాని లోపల అంతా బొగ్గు అలాగే ఉంది, రాక్షసి బొగ్గు అంటారు చూసారా, నల్ల బొగ్గు అలాగే ఉంది. ఇంకొక 2 కంపార్ట్మెంట్లు ఉన్నాయి, అవి చూడండి, అవి గూడ్స్, ఇవి గూడ్స్వి. దాంట్లో ధాన్యం అవి వేసుకెళ్తారు కదా, అవి ఉన్నాయి. ఇవి దాని పక్కన ఇంకా ఉన్నాయి ట్రైన్లు. ఈ బార్ ఇవన్నీ మొత్తం ఇక్కడ నుంచే రిపేర్ కి వెళ్తాయి అన్నమాట. అయితే ఇక్కడ వదిలేసి ఇవి ఇంజన్ తీసుకొని అక్కడ షెడ్కి వెళ్ళిపోతాయి. అవి ఆ షెడ్ది అవతల ఉంది, నేను చూపిస్తాను. నేను ఇవి చూడండి ఇవి ఎలా ఉన్నాయో, బార్. నేను మా సిస్టర్ మొత్తం చూస్తుంది ఏంటో మరి. మీకోసమే నా ప్రయత్నం. నాన్ వేషన్ అన్న ప్రపంచం మొత్తం తిరుగుతాడు, కానీ మన దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి పల్లెటూరులు తిరుగుతాం మనం బడ్జెట్ వచ్చే వరకు. సో మనది మినీ బడ్జెట్ అనమాట, మన అంత పెద్ద బడ్జెట్ ఏం కాదు. పల్లెటూరు యాత్రికుడిని నేను, పల్లెటూరులో చూపిస్తా. ఇదిగోండి చూడండి వ్యూ చూసారు కదా, ఇది అక్కడ ఒక చిన్న ట్రక్ ఉంది, చిన్న ట్రక్. ఇవన్నీ మొత్తం రిపేర్ కోసమే అనుకుంటా, పెద్ద రిపేర్లు. మామూలు రిపేర్లు కాదు, ఈ అవుతాయో లేవో కూడా తెలియదు నాకు తెలిసి. అయినా వీళ్ళకి బడ్జెట్తో ప్రాబ్లమే ఉంది, సెంట్రల్ వీళ్ళ చేతిలో ఉంటే. ఇది కాకపోతే దీన్ని ఏమంటారు, ఇవన్నీ క్రషర్స్కి పంపించేస్తారు. క్రష్ చేసి మళ్ళీ దీని నుంచి ఐరన్ తీసి మళ్ళీ కొత్తవి తయారు చేస్తారు. మీకోసం అయితే చూపించా. సో మేము అక్కడ ఒక చిన్న ఫోటో దిగేసి థంబ్నెయిల్గా అదే అప్లోడ్ చేస్తాం డైరెక్ట్గా. థంబ్నెయిల్ చాట్ జీపీటీకి ఇస్తే పిచ్చెక్కిస్తుంది మాకే. లాంగ్వేజ్ ప్రాబ్లం అనుకుంటా చాట్ జీపీటీకి. ఇమేజెస్ బాగానే ఇస్తుంది, కానీ టైటిల్ వచ్చేసరికి మారిపోతుంది లాంగ్వేజ్. చూసారా, అంత భారీ కష్టాల్లో ఉన్నాం. అదే థంబ్నెయిల్ బయట చేయించుకోవాలంటే 100 అడిగాడు, 200 అడిగాడు ఒక్కొక్క థంబ్నెయిల్కి. మనం రోజుకు అప్లోడ్ చేస్తే రోజుకి ఒక 200 పోయినాయి అనుకోండి, మామూలు విషయం కాదు. మనకి బడ్జెట్ లేదు కాబట్టి మీరే నా బడ్జెట్. మనకి కావాల్సిందల్లా ఏం లేదు, నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చాలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 200 క్రాస్ అయ్యాం, నిజంగా రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీలాంటి సపోర్ట్ నాకు ఇంకా ఉండి మనం ఒక వెంటనే 1000 సబ్స్క్రైబర్ చేసేసి 4000 అవర్స్ వాచింగ్ అవర్స్ కంప్లీట్ చేసేద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ గైస్.